24:7 ఉన్నది. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లును, నేను వారి దేవుడనగునట్లును, నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయము వారికిచ్చేదను అంటున్నాడు. యెహోవాను ఎరుగు హృదయం వారికిచ్చేదను అంటున్నాడు. ఎట్లా అంటే వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లు, నేను వారి దేవుడగునట్లు, నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయం వారికిచ్చేదను అంటున్నాడు. ఇక్కడ వారు పూర్ణ హృదయంతో నా తట్టు తిరగాలంటున్నాడు. అప్పుడు నేను ఆయన దేవుడినని హృదయం వాళ్ళకిస్తానంటున్నాడు. యెహోవానని నన్ను ఎరుగు హృదయం వాళ్ళకిస్తానంటున్నాడు. ఎప్పుడు ఇస్తానంటే, వాళ్ళు పూర్ణ హృదయంతో నా తట్టు తిరగాలి అంటున్నాడు. పూర్ణ హృదయంతో దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు ఎవరో తెలుసుకునే హృదయం ఇస్తాడంట. దేవుడు ఎవరో తెలుసుకోకుండా దేవుని తట్టు ఎట్లా తిరుగుతారసలు? ఇక్కడ కాంట్రాడిక్షన్ ఉన్నది చూడండి. మళ్ళొకసారి చదువుతున్నా ఆ వచనం చూడండి. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా అంటున్నాడు. తిరిగి రాగా వారు నా జనులగునట్లు, నేను వారి దేవుడనగునట్లు, నేను యెహోవానని నన్నెరుగు హృదయం వారికిచ్చేదనంట. యెహోవా ఎవరో తెలవకుండా ఆయన తట్టు ఎట్లా తిరుగుతాం అసలు? పూర్ణ హృదయంతో నా తట్టు తిరిగిన ఎడల అంటున్నాడు. ఇది ఇప్పుడు విశ్వాసులకు అవసరమైన సబ్జెక్ట్ అన్నమాట. దీనికి కాంబినేషన్ ఇంకొకటి చూపిస్తాను నేను. మీకా ప్రవచన గ్రంథంలో ఉంటది. 6వ అధ్యాయంలో ఉన్నది. 6వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది. చివరి భాగంలో ఉంటదది. ఏమన్నదంటే ఏమని రాస్తుందంటే, నా జనులారా యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించునట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయోరు కుమారుడగు బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను ఇది ముఖ్యంగా చూడండి. షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనస్సుకు తెచ్చుకొనుడి అంటూ. మనకు ఇజ్రాయెల్ హిస్టరీ చదివినప్పుడు ఈ ఇంపార్టెంట్ ఇద్దరు క్యారెక్టర్ల గురించి చెప్తున్నాడు. తర్వాత 2 ప్రదేశాల గురించి చెప్తున్నాడు. ఏమంటుండంటే బిలాము మోయాబు రాజైన బాలాకుకు బిలాము ఇచ్చిన జవాబు గురించి మాట్లాడుతుండు. తర్వాత షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన దాన్ని గుర్తు చేసుకోండి అంటున్నాడు. ఇక్కడ యేసయ్య మళ్ళా ఇర్మియా ప్రవచన గ్రంథంలో మనకు ఫండమెంటల్ థింగ్ ఏందంటే, మనము యెహోవానని ఎరుగు హృదయము మనకిస్తానంటుంది. ఈ నేనే దేవుడని తెలుసుకునే హృదయం నీకిస్తాను. ఎప్పుడంటే నువ్వు నా దిక్కు తిరిగిన ఎడల. మామూలుగా తిరగడం కాదు, పూర్ణ హృదయంతోటి తిరగాలి అంటుంది. ఈ కండిషన్ ఎప్పుడు వస్తదంటే, యెహోవా దేవుడని తెలిసినంక, దేవుని గొప్ప కార్యాలు చూసిన తర్వాత, మళ్ళా యెహోవాని మనం కన్సిడర్ చెయ్యకుండా ఉంటామనమాట. దేవునిలాగా కన్సిడర్ చేయకుండా, మనం వేరే వాటి మీద ఆధారపడుతుంటాం గదా! అప్పుడు అంటున్నా, అసలు నేను దేవుడినని తెలుసుకోవాలంటే నా దిక్కు తిరగండి మీరు అని పూర్ణ హృదయంతోటి తిరగండి అంట. అట్లా తిరగ తిరగ దేవుని తట్టు దేవుని తట్టు తిరగనోళ్ళ గురించి మనకు రోమా పత్రికల పౌలు రాస్తాడు. వారేమనంటే రోమా 1వ అధ్యాయంలో ఉంటది 28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి అంటుంది. దేవుడెవరో తెలుసు గాని వాళ్ళు దేవునికి ఇయ్యాల్సిన ఇంపార్టెన్స్ ఇయ్యలేదనమాట. ఇయ్యనందుకు దేవుడు ఏం చేసిండు, వాళ్ళని భ్రష్ట మనస్సుకు అప్పగించిండు. అప్పుడు వాళ్ళు భ్రష్టులయిపోతారనమాట. మనం దేవుని తట్టు తిరగాలి అనేది ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అన్నమాట. విశ్వాస జీవితంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదన్నమాట. దానికి మనము ఏం చేస్తే గుర్తుంటది దేవుని తట్టు ఎప్పుడు తిరుగుతాం మనం అసలు. నిజంగా కూడా దేవుని తట్టు ఉండాలంటే మనకి ఎటువంటి మైండ్ ఉండాలి. పూర్ణ మనస్సుతోటి ఆయన తట్టు తిరగాలంటే పూర్ణ మనస్సు అంటే ఏంటిది అసలు? కదా! ఇట్లా హౌ డు యూ డిఫైన్ దట్? మనం నిజంగా పూర్ణ మనసుతోటి దేవుని తట్టు తిరిగినామా ఎట్లా తెలుస్తది మనకు? అంటే దాని గురించి మనకు
బైబిల్‌లో ఒక మంచి ఎగ్జాంపుల్ ఒకటున్నది. మనకు ద ఫైనల్ లాస్ట్ బుక్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ ఉంటది. మలాకి ఓల్డ్ టెస్టమెంట్. మలాకి గ్రంథంలో రాస్తున్నాడు చూడు. ఏమనంటే ఏమంటున్నాడంటే, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవియ్యగా, మేము దేని విషయము తిరుగుదుమని మీరందురు అంట. పూర్ణ హృదయంతో దేవుని దిక్కు పోవాలంటే మనము దేవుడేమంటున్నాడంటే, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానంటున్నాడు. సేమ్ ఇదే వచనము మనకి ఇర్మియాలో రాస్తున్నాడంట. పూర్ణ హృదయంతో మీరు నా దిక్కు తిరిగితే, నేను దేవుడినని మీ హృదయాలలో కరెక్ట్‌గా అర్థమయ్యేటట్టు నేను ఎక్స్‌పోజ్ అయితాను మీతోటి అని అంటున్నాడు. ఎందుకంటున్నంటే, అప్పుడు ఇశ్రాయేలీయులు గాని, ఇప్పుడు మనమైనా గూడా దేవుని దిక్కు పూర్ణ హృదయంతోటి తిరగకపోయినప్పుడనమాట. తిరగకుండా కొన్నిసార్లు వి టెండ్ టు హావ్ అదర్ సోర్సెస్ ఆఫ్ సపోర్ట్ అదర్ థాన్ గాడ్ అని. మనకు దేవుడు అందుకే చిన్న పిల్లలకు దేవుడు ఎందుకు పోల్చిండ్రంటే, చిన్న పిల్లలు వాళ్ళు అటువంటోళ్ళదే పరలోక రాజ్యము వాళ్ళని ఆటంకపరచొద్దని యేసయ్య అన్నాడు. ఎందుకన్నాడంటే, చిన్న పిల్లలు తల్లిదండ్రుల మీద ఎంత డిపెండ్ అయితారంటే 1% కూడా డీవియేషన్ ఉండదు. అసలు చిన్న పిల్లల హృదయంలో ఉన్న ఇదొక్క క్వాలిటీ మనకెప్పుడు రావాలనమాట. తల్లిదండ్రుల మీద మనం అది లైవ్ ఎగ్జాంపుల్ గదా! ప్రతి ఒక్కరికి తెలుస్తది. మన పిల్లలు చిన్న పిల్లలు 1, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 తల్లిదండ్రుల మీద ఎంత డిపెండ్ అయితారంటే, తప్పకుండా ఎవ్రీథింగ్ తల్లిదండ్రులు డిపెండ్ అయితారు. తల్లిదండ్రులను నమ్ముతారు. వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండరసలు మనకు. అందుకనే ఇప్పుడు జనరల్‌గా మనం గూడా చూసినప్పుడు వృద్ధాప్యంలో వచ్చిన మన తల్లిదండ్రులని ఎంత కేర్‌ఫుల్‌గా చూసుకోవాలని, ఎందుకు మన సోషల్ జనరల్‌గా గూడా మన పెద్దలను తల్లిదండ్రులు మాతృదేవోభవ, పితృదేవోభవ అని ఎందుకు ఇవన్నీ రాయాల్సొచ్చిందంటే, మనం ఏమి చేత కాకుండా మనం హెల్ప్‌లెస్‌గా ఉన్నప్పుడు వి ఆర్ వెరీ వీక్ అండ్ వి ఆర్ ప్రోన్ టు ఎవ్రీథింగ్. మనకి ఏమైనా జరగవచ్చు. అటువంటప్పుడు అన్ని విధాలుగా కాపాడతారు తల్లిదండ్రులు. అందుకే మనం వాళ్ళ మీద ఫుల్ డిపెండ్ అయితాం. అట్లా డిపెండ్ కావాలని చిన్న పిల్లలకి ఎవరైనా చెప్తారా? చెప్పరు. నేచర్ అట్లొస్తది. పుట్టంగానే తల్లి దగ్గరికి పోతారు. వాడు నోరు తెరవడమే తల్లి పాలు తాగడానికి. ఇట్ కమ్స్ యాస్ ఎ సెకండ్ నేచర్ అన్నమాట. ఫుల్ డిపెండ్ అయితరు. అది కూడా యవ్వన ప్రాయం వచ్చినంక వాడు వాని శక్తి మీద ఆధారపడతాడు. వానికున్న శరీరం మీద ఆధారపడతాడు. అందాన్ని బట్టి గర్వపడతాడు. అవన్నీ అయినాక తల్లిదండ్రులని దూరం చేసుకుంటుంటే ఒక లెవెల్‌కొచ్చినాక అసలు తల్లిదండ్రులను మర్చిపోతాం. అది ఎంత పాపం అనిపిస్తది. జనరల్ లాజిక్‌లో చూసినా కూడా తల్లిదండ్రులను ఇగ్నోర్ చేసేటోడిని ఎప్పుడన్నా మంచోడంటారా అసలు? దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. మనము దేవుణ్ణి పూర్ణ హృదయంతోటి మనం దేవుని తట్టు తిరగాలంటే, మన డిపెండెన్స్ అంతా కూడా దేవుని మీదనే పెట్టాలి. దేవుడిచ్చిన తెలివితోటి మనం ఏ బిజినెస్ చేయొచ్చు. లేకపోతే దేవుడిచ్చిన దాంతోటి మనం ఇంకా రకరకాలుగా చేయొచ్చు. కొన్నిసార్లు దేవుడు మనల్ని కొన్ని మంచి ఫ్యామిలీస్‌లో పుట్టించుండొచ్చు. మస్తు ఆస్తి ఉండొచ్చు మనకు. దేర్ ఆర్ మెనీ కండిషన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క కండిషన్‌లో పుట్టినాం మనం అందరం. అందరం ఒకలాగా లేము. కానీ అందరిని పూర్ణ హృదయంతోటి తిరగాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఏ కండిషన్‌లో ఉన్నాం, దేవుడు లేకపోతే అసలు నేను నథింగ్ అనే ఫీలింగ్ మన లోపల లేకపోతే దేవుడు అంటాడు, "మీరు నా దిక్కు తిరుగుతలేరు కాబట్టి నేను ఏం తిరగను." అయితే ఎట్లా తిరగాలి అని మనకు మలాకీలో రాస్తున్నాడు. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, నేను దేని విషయంలో తిరుగుదుమని మీరందురు అంట. అక్కడ జెప్తాడనమాట. ఏమని అంటే, ఈ మనకు ఆ పాట గూడా ఫేమస్ ఉంటది. అందుకనే ఇగో ఈ 10వ భాగము ప్రతిష్ఠితార్పణను ఇయ్యక దొంగిలిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిస్తూ ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతా మీరు నా మందిరపు నిధిలోకి తీసుకొని రండి. దేవునికి మనం ఇయ్యాల్సింది ఇస్తలేమనమాట. ఇయ్యకపోతే దేవుని తట్టు తిరిగినట్టు లెక్కకు రాదు. దేవుడు అదే అంటాడు. మీరు నా మందిరంలో ఆహారం ఉండున్నట్లు ప్రతి ఒక్కరు గూడా మీ ఎంత సంపాదించారో దాంట్లో నుంచి దశమ భాగం తీసి మందిరంలో పెట్టండి. ఒక ఇశ్రాయేలీయులని ఒక జనాంగంగా దేవుడు ఏర్పరిచినప్పుడు, ఇశ్రాయేలీయులు దేవుని పక్షాన నిలబడాలన్నా, సస్టెయిన్ గావాలన్నా దేవుడు పెట్టిన ఎకనామిక్ ఫార్ములా అన్నమాట.
ఇప్పుడు గూడా మన అదే ఫార్ములాని తీసుకొని ప్రతి దేశం గూడా ఇంత పెద్ద దేశం నడవాలంటే ప్రతి ఒక్కరు గూడా ఎంత సంపాదించాలో దాంట్లో ఇంత ఇవ్వాలి అని పెడతారు. దాన్నే ఇన్‌కమ్ టాక్స్ అంటారు. వెల్త్ టాక్స్ అని నీకెంత ఆస్తి ఉందో ఆస్తికి నువ్వింత పన్ను కట్టాలి. నీకు 10 ఎకరాల భూమి ఉంటే ఇంత పన్ను కట్టాలి. నువ్వు ఇంత సంపాదిస్తున్నావంటే దానికి ఇంత గవర్నమెంట్‌కి. ఎందుకంటే దాంతోటే దేశం నడుస్తది గదా! అట్లా సంఘం నడవాలన్నప్పుడు గూడా నీ దాంట్లోకెళ్ళి దశమ భాగం ఇయ్యాలి. ఫస్ట్ అసలు ఎకనామిక్స్ మోడల్ కనిపెట్టిందే దేవుడు. దాన్నే కాపీ జేసిండు లోకాలని. ఇప్పుడు ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్ నుంచి మొదలుపెట్టుకుంటే చిన్న దేశం అంతా గూడా ఇదే ఫార్ములా వాడతారు. రాజులు రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళకి కప్పం గట్టాలి అనేది. అని దాన్ని టాక్స్ లాగా తీసుకుంది. అట్లా కట్టకపోతే ఎట్లా నడుస్తది అని అంటున్నాడు. ఇప్పుడు సంఘాలు క్షీణించడానికి కూడా అదే కారణమైంది. అట్లా అందరు విశ్వాసులు కొంత కొంత ఇయ్యబట్టే మన మెన్నెట్ కాన్ఫరెన్స్ ఇక్కడ ఇండియాలో ఎవడు అమెరికా, కెనడాల, రష్యాల నుంచి, యుక్రెయిన్‌ల నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా చేయగలిగిండ్రు? మిషనరీస్ డబ్బున్నోళ్ళు గాదు గదా! వాళ్ళు పంపబడ్డరు వాళ్ళు. వాళ్ళకిచ్చింది ఎవరంటే ఒక మనిషి ఎవడో ఇచ్చిండు. ఆస్తిపరుడు నడిపియలే గదా! సంఘమే పంపించింది. ఇప్పుడు మన సంఘాలలో ఉన్న ఈ భయంకరమైన పరిస్థితి కారణం ఏందంటే, దేవుని తట్టు తిరగడం అంటే ఏమనుకుంటుండంటే, ఎవని భక్తికి వాడు డెఫినిషన్ రాసుకుంటాడు. మనం దేవుని తట్టు తిరిగినామనడానికి ప్రూఫ్ ఏందంటే, దేవునితోటి మనం చేసుకున్న కమిట్మెంట్. దశమ భాగం కొత్త నిబంధనకొచ్చినప్పుడు దశమ భాగం గాదు. దేవుడు ఆశీర్వదించిన కొలది ఇయ్యమంటాడు. 10% ఈజ్ మినిమమ్ అన్నమాట అసలు. నీకున్న దాంట్లోకెళ్ళి ప్రతి దాంట్లోకెళ్ళి నువ్వు ఈ కృతజ్ఞతార్పణలు చెల్లించు. ఎన్ని ఉన్నాయి స్వేచ్ఛార్పణలున్నాయి. ఈ దశమభాగం కాక చేయాల్సినయి. మనోడు ఎవ్వడు కనీసం దశమభాగం దాకా కూడా రాదు. రాకుండా నేను దేవుని దిక్కే తిరిగినా అనుకుంటుండు గదా! అది తప్పు. ఇట్లా తిరగాలని చెప్తున్నాడు దేవుడు. ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే, ఇది గూడా ముఖ్యం. యెహోవా సెలవిచ్చినదేమో మలాకీ చివరి 3వ అధ్యాయంలో ఉన్నది. ఆహ్, 12వ వచనం, 13వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహుగర్వం మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరందురు. మనం దేవుని గురించి మనం గర్వంగా మాట్లాడుతున్నాం అంటాడు. పూర్ణ హృదయంతోటి దేవుని తట్టు తిరుగుతాంలేమో అంటే, కాదు దేవుని గురించి మేము మంచిగానే మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కడు అదే గదా! ఇప్పుడు మన దగ్గర. అంత బాగానే ఉన్న దేవుని గురించి ఎవడైనా అంతే అంటాడు. గాడ్ ఈస్ గుడ్. దేవుని కృప వల్ల బాగున్న బ్రదర్ అంటాడు. వాడు అడగంగానే వాడు ఫస్ట్ అదే మాట్లాడతాడు. కానీ వాడు దేవుని తట్టు తిరుగుతలేడు. ఎందుకు తిరుగుతలేడని దేవుడు అంటున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమగా నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి, నిన్ను గూర్చి ఏమి చెప్పిదిమని మీరందురు. అప్పుడు దేవుడు అంటుండు చూడు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా ఉండుట వలన ప్రయోజనమేమి లేదని, గర్విష్ఠులు ధన్యులవుదురని యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురని వారి సంరక్షణ పొందుదుమని మీరు చెప్పుకొనుచున్నారు గదా! అదే అంటున్నాను. దేవునికి సేవ చేయడం వేస్ట్ అని, ఆయన ఆజ్ఞలు గైకోవడం వేస్ట్ అని, ఇది మనుషులు అనుకుంటామన్నమాట. అనుకోని గర్విష్ఠులందరూ ప్రాస్పర్ అయితుండ్రు గదా! అక్రమం జేసేటోళ్ళందరూ అయితుండ్రు గదా! అసలు దేవున్ని చేయడం వల్ల పెద్ద ఏం లాభం లేదు. ఎట్లైనా గొప్పోళ్ళైతుండ్రు గదా! అని దేవుని గురించి మన యాటిట్యూడ్ చేంజ్ అయిపోయిందన్నమాట. దేవుని కొరకు పని జేయడం వేస్ట్ అనిపిస్తుంది. ఆయన ఆజ్ఞలను, కట్టడలను గైకొనడం వేస్ట్ అనుకుంటున్నాను. అట్లా అనుకున్నప్పుడు దేవుడు అంటుండు, "మీరు నా దిక్కు తిరిగి నా గురించి అహంకారంగా మాట్లాడుతుండ్రు గదా!" అంటుండు దేవుడు. ఈ మనసు మన లోపల ఉన్నప్పుడు మనం దేవుని తట్టు తిరగలేమనమాట. అప్పుడు దేవుడు అంటున్నాడు. అందుకే అక్కడ మనకు అసలు విషయం వస్తుంది. అదన్నాడనమాట. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లు, నేను వారి దేవుడనగునట్లు, నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయము వారికిచ్చేదను. ఇదనమాట. యెహోవా దేవుడని నమ్మి, తర్వాత మనం దేవుని దిక్కు మనం తిరుగుతలేము గాబట్టి, దేవుడు అంటున్నాడనమాట. నా దిక్కు తిరగండి. ఎందుకంటే మీరు నా జనులే గాని, నా దిక్కు తిరుగుతలేరు. ఈ విధంగా తిరగండి నా దిక్కు. అప్పుడు నేను మీ దేవుడనని మీ హృదయంలో కరెక్ట్‌గా ఎంటర్ అయితాను. అందుకే అంటున్నా, యెహోవానని నన్ను ఎరుగు హృదయం మీకిస్తాను అంటున్నాడు. అటువంటి హృదయం లేకుండా ఉన్నోళ్ళే సంఘంలో గాని, మన సమాజంలో గాని, కుటుంబాలలో గాని, మనమందరం గూడా
నీతులు మాట్లాడతాం గానీ, అక్రమాలు చేస్తా ఉంటాం. అట్లా చేసి కంఫర్టబుల్‌గా ఉంటాం. ఎందుకుంటామంటే, మా యాటిట్యూడ్ అట్లుంటదన్నమాట. దేవుని సేవ చేయడం అంత వేస్ట్ బ్రదర్. లేకపోతే దేవుడిని అంత మనం సిస్టమాటిక్‌గా ఉండి దేవుని ఆజ్ఞలు కట్టడు. ఇవన్నీ ఆర్గనైజ్డ్‌గా మనం ఉండడం అవసరమే లేదు. ఎందుకు ఎట్లున్నా బతుకుతున్నాం. ఎవడేమంటోడు లేడు గదా! దీనికి ఆలోచన ఎనక ఏమున్నదంటే, దేవుని తీర్పు వెంటనే వస్తలేదు గాబట్టి, ప్రతి ఒక్కడు గూడా దేవుడు భ్రష్ట మనసు వారికి అప్పగిస్తాడన్నమాట. వారు దేవునికి హృదయంలో చోటియ్యనొల్లకపోయిరు గనుక, భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించిండు దేవుడు. ఈ భయం లేదనమాట. అప్పుడు మనం ఏమాట అది చేస్తా ఉంటాం. చేసిన దానికి పనిష్మెంట్ వస్తలేదు గదా! ఇంత అక్రమం చేసినా వాడు మంచిగానే ఉంటుండు గదా! వాడి సొసైటీలో ఇంకా వానికే దండలేస్తుండ్రు గదా! ఇదంతా జూసినప్పుడు ఒక విశ్వాసి ఏమనుకుంటాడంటే, మనము నమ్మకంగా దేవుని కోసం ఉండడం వేస్ట్ అసలు. ఈ దేవుని ఆజ్ఞలు కట్టడాలు గైకోవడం ఏంది అసలు మనకు దేవుని సేవ చేయడమే అంత వేస్ట్ అనే ఆలోచనొస్తది. ఆ ప్రమాదము అది డేంజర్ అన్నమాట. అట్లా రావడమే నా గురించి అహంకారంగా మీరు మాట్లాడుతుండ్రు గదా! అంటాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో మనము వి హావ్ టు బి ప్రిపేర్డ్ అబౌట్ హౌ వి ఆర్ లుకింగ్ ఎట్ గాడ్. దేవుడు మన హృదయం లోపలికి పూర్ణ హృదయంతోటి దేవుని సైడ్ రావాలంటే, మనం దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నామో అది చేయాలి. ఇంత ఇస్తున్నాం అంటలేడు. ఒక పేద విధవరాలు ఉన్నప్పుడు ఆమెను ఎటువంటి టెస్ట్ చేస్తాడంటే దేవుడు, వచ్చినంక ఏలియా ఉంటాడు. నీ దగ్గర ఉన్న ఆ కొంచెం ముద్దల ఫస్ట్ నాకియ్యి అని అంటాడనమాట. ఎంత భయంకరమైన టెస్ట్ చూడండి. ఆడ కరువొచ్చింది. అందరూ చనిపోతుంటరు. చనిపోకముందు లాస్ట్‌కి ఇది జేసి ఇది తిన్నాక చచ్చిపోదాం అనుకుంటారు. ఎందుకంటే ఆమె తిన్నాక ఇగ నెక్స్ట్ ఉండదు గదా! భోజనము. చనిపోతాము. అంత స్టార్వేషన్‌లో ఉండి, ఆ కొంచెం ఉన్న ముద్దల నుంచి దేవుడు ఆమెను టెస్ట్ చేస్తున్నాడు. చేసి నా మా సేవకుడున్నాడు ఆయనకు ఫస్ట్ పెట్టు అని అంటాడు. ఆ కరువంతా అయిపోయేదాకా దేవుడు ఆమెను కాపాడుతాడు. పేద విధవరాలు ఒకామె ఎందుకు ఇటువంటి వీళ్ళెంత గ్రేట్ ఎగ్జాంపుల్స్ అంటే ఆమె జీవితమంతా దేవునితోటి ఎంత డిపెండ్ అయిందో మనకు అక్కడ తెలుస్తుందామె. మనం ఎంత చిన్న పెట్టిన ఆమె దాతృత్వం అనుకుంటున్నాం గానీ అట్లా గాదు. ఆమె లోపల ఎట్లుందంటే, నా సేవకునికి ఇంత ఇయ్యు లాస్ట్‌కి అనే వరకి ఆమె దేవునితోటి ఎంత కనెక్టెడ్ ఉందంటే, నేను తినేట్లనే చనిపోతా గానీ, నా సేవకునికి ఇయ్యమని దేవుడు చెప్పిండు గదా! ఆయనకిద్దాం. ఎట్లా చచ్చిపోతా నాకు లేకున్నా పర్వాలేదు గానీ, సేవకిస్తున్నా గదా! అని దట్ ఈస్ హౌ యూ హావ్ టు డూ. దశమ భాగమే ఇయ్యలేరు. ఈమెను మొత్తం ఇయ్యమంటే ఇచ్చేసిందామె. సేమ్ అట్లనే 2 కాసులు పట్టుకొని ఒక ఆమె వస్తది. ఆమె కానుకలు పెట్టె దగ్గరున్నప్పుడు యేసయ్య అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. ఎవడెవడు ఎంతెంత ఇస్తుండు. వాని మైండ్ ఎట్టున్నది చూస్తా ఉంటాడు. ముసలామె వస్తది వచ్చి ఆమె 2 కాసులేస్తది. ఆమె ఎవడు పట్టించుకోడసలు. కానీ దేవుడు అంటాడు వీళ్ళు యేసినోళ్ళందరికంటే ఈమె గ్రేట్. మళ్ళా ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఈమెను గుర్తుపెట్టుకునే అంత గొప్ప ఈమె దాతృత్వం చూపిస్తుంది. బికాజ్ షీ గేవ్ ఎవ్రీథింగ్ దట్ షీ హాడ్. ఆమె దగ్గర ఉన్న అంతిచ్చింది. అందరూ ఎంతిచ్చిండ్రు అనేది గాదు. ఎంతున్నది నువ్వు ఎంత బెట్టుకుంటున్నావు? దేవునికి ఎంతిస్తున్నావు? అది దేవుడు జూస్తుంది. వాల్యూమ్ గాదు. దాని సైజు నంబర్ గాదు. ఒకడు రూ. 1,00,000 చర్చ్‌కి డొనేట్ జేయంగానే వాడిని అనౌన్స్ జేసి చాలా హంగామా జేస్తారు. వాని ఎనకనేమో 5,00,00,000, 10,00,00,000 ఉంటే వాడు ఒక 1,00,000 ఇస్తాడు. వాడు ఇచ్చింది రూపాయి ఇచ్చినట్టు లెక్క. ఇంకొకడు ఉంటాడు. వానికి రూ. 1,000 జీతం వస్తది. కానీ వాడొచ్చి రూ. 100 ఏసిపోతున్నాడు. దేవుడు జూస్తాడు. వీడే కరెక్ట్ ఇచ్చిండు. వీడు చాలా ఎక్కువ ఇచ్చిండు నా కోసం అని దేవుడు లెక్క జూస్తాడు. రూ. 1,00,000 గొప్ప గాదు. రూ. 100 గొప్ప దేవుని సంగతి. ఎందుకంటే దేవుడు హృదయాన్ని జూస్తున్నాడు. మనం గూడా దేవుని తట్టు తిరగడం అంటే అంత ఈజీగా తీసుకుంటున్నాం. పూర్ణ హృదయంతోటి తిరగకుంటే భ్రష్ట మనసు అసలు దీంట్లో డేంజర్ గూడా ఉన్నది చెప్తున్నాను. భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు దేవుడు. అంటే అప్పగించినప్పుడు వాళ్ళు ఎట్లా తయారవుతారో మనకు మలాకీలోనే ఉంటది లాస్ట్‌కి. దీని తర్వాతనే దేవుడు కృప ఎట్లుంటదో మనకు కృత నిబంధన వచ్చింది. మలాకీ గ్రంథంలో ఎటువంటి వార్నింగ్ ఇస్తుంది చూడు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమున వ్రాయబడెను అంటుంది. అట్లా దేవుని తట్టు పూర్ణ హృదయంతోటి తిరిగిన వాళ్ళని ఒక గ్రంథంలో రాసుకున్నా అంటాడు. మళ్ళీ దాని తర్వాత చూడండి. నేను నియమింపబడు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు.
తండ్రి తన్ను సేవించు కుమారుడు కనికరింపబడినట్టు నేను వారిని కనికరించుదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతిమంతులెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవింపని వాడెవరో మీరు తిరిగి కనుగొందురు అంటున్నాడు. దుర్మార్గులెవరో, భక్తిపరులెవరో అప్పుడు తెలుస్తది అని అంటున్నాడు. ఎందుకంటే అట్లా దేవుణ్ణి సేవించేటోళ్ళందరి పేరు ఆయన గ్రంథంలో రాసుకుంటాడు అంటున్నాడు. రాసుకున్న తర్వాత ఇచ్చే వార్నింగ్ ఏందంటే, తర్వాత దుర్మార్గులెవరో, భక్తులెవరో అప్పుడు అర్థమైతది అంటున్నాడు. నియమింపబడిన దినం వచ్చినప్పుడు డిసైడ్ అయితదన్నమాట. దేవునితోటి 100% దేవుణ్ణి ఆరాధించకపోతే, పూర్ణ హృదయంతోటి, పూర్ణ ఆత్మతోటి ఆరాధించకపోతే, ఖచ్చితంగా దేవుడు అంటున్నాడన్నమాట. ఇన్ యువర్ నేమ్ విల్ నాట్ బి ఎంటర్డ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ లైఫ్ అంటున్నాడు. జీవ గ్రంథంలో ఆయన పేరు వాళ్ళన్నీ రాసుకుంటుండు. వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారో నేను ఆయన చెవియొగ్గి వింటున్నా అని అంటాడు. మనం ఉదయకాలంలో కూడా మనము ఎనీ రిజర్వేషన్ లేకుండా అసలు ఎటువంటి ఆలోచనలను పెట్టుకోకుండా మనము దేవునికి మహిమ కలగాలి. దేవుని సంఘానికి క్షేమం ఉండాలి. సేవకులకు బలం వచ్చి దేవుని కొరకు ఇంకా రోషంగా పనిచేసేటట్టు కావాలి. దాని కొరకు మేము, మా సంఘము, మా కాన్ఫరెన్స్ అంతా సరి కావాలనే వన్ పాయింట్ మీదనే మనం ప్రతిదినము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి చోటు ఇచ్చినట్టయితది. దేవుని తట్టు తిరగాల అంటే మనం ఖచ్చితంగా చేయాల్సినవి ప్రధానమైనవి ఏందంటే ఆయన ఆజ్ఞలను గైకోవడం వేస్ట్. ఆయన సేవ చేయడం వేస్ట్ అనే ఆలోచన రావడం చాలా భయంకరము. ప్రతి ఒక్క గొప్పోడు అక్రమంగా పోయినోడే గొప్పోడు అయితుండు కదా అని అటువంటి ఆలోచనలన్నిటిని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని తప్పు దేవా నేను నీ తట్టు తిరుగుతున్నా అని దేవుని తట్టు తిరుగుతాం. తిరిగినాం అనే దానికి ఇంకొక ఎవిడెన్స్, ఫిజికల్ ఎవిడెన్స్ ఏమి ఇస్తుండంటే మన దగ్గర ఉన్న దాంట్లోకెళ్ళి ఎంతుంటే దాంట్లోకెళ్ళి దేవునికి ఎంతో కొంత ఇచ్చి దేవుని కొరకు మనం ఉంటాం. దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అటువంటి ఆలోచనతోటి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మన తట్టు తిరగడమే మన జీవితంలో చేసిన గ్రేటెస్ట్ సక్సెస్ స్టోరీ అన్నమాట. ఎట్లైనా అందరం తర్వాత కొన్ని రోజులు ఉన్నాక పోతున్నాం. మనకున్న ఆస్తులన్నీ ఎవడో పంచుకుంటాడు, ఏమో చేస్తాడు. దానికి మనం సంపాదించిన దానికి రెస్పాన్సిబిలిటీ కూడా మనకుండదు. ఇప్పుడు ఉన్న దాంట్లో మనం ఏం చేస్తున్నామో దాంతోటి దేవుడు మనల్ని అడుగుతాడు. తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులను ఏ విధంగా ఆశీర్వదించిండో, మనము చేసిన పనులతోటి దేవుడు అంటున్నాడు, నీ తర్వాత తరం వాళ్ళని, పిల్లలను నేను ఆశీర్వదించడానికి నువ్వు కారణము కావాలంట. బహుశా మన పితరులు వాళ్ళు చేసిన పనులతోటి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తుండేమో. మనం ఏం చేస్తలేము అసలు గానీ, దేవుడు అది క్యారీ ఫార్వర్డ్ చేసిండేమో. మనం గూడా ఎవరో చేసిన దానికి మనం బారో చేసుకున్నట్టు కాకుండా, మనం గూడా దేవుని కొరకు ఏమన్నా చేద్దాం. దేవుని సన్నిధిలో లెక్క అప్పగించినప్పుడు దేవుని దగ్గర చెప్పడానికి ఏమన్నా ఉండాలి మన కాడ. అప్పుడు తర్వాత తరములు గూడా వచ్చి అంటారు, మా తల్లిదండ్రులు, పితరులు చేసిన గొప్ప కార్యాలతోటి దేవుడు నా మీద కృప చూపించిండని రేపు దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పడానికి కొన్ని తరాలుండాలి. ఎవ్వరు తెలవనోళ్ళు గూడా మనం ఇప్పుడు మిషనరీలని ఏ విధంగా మనం చేస్తున్నాం. వాళ్ళకి మనకు ఒక లింక్ లేదు, పరిచయం లేదు. అసలు ఏం సంబంధం లేకుండా మనం వాళ్ళని ఎట్లా దేవుని సన్నిధిలో కొనియాడుతున్నామో, అట్లా కొన్ని తెలువని ఆత్మలు మనల్ని కొనియాడాలంటే రేపు దేవుని సన్నిధిలో ఆయన సేవ కొరకు, సేవకుల కొరకు జాగ్రత్త పడాలి మనం. ఈ విషయంలో మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు దేవుడు అంటుండు, "నువ్వు పూర్ణ హృదయంతో నా తట్టు తిరిగినవు" అని దేవుని సన్నిధిలో అంటాడు. అందుకనే నీకు భ్రష్ట మనస్సు ఇయ్యకుండా దేవుడు అంటుండు మంచి మనసు ఇస్తాడు. అప్పుడు దేవునికి అనుకూలమైన పనులు చేస్తాం. ఆలోచనలన్నీ అనుకూలంగా వస్తాయి. మన క్యారెక్టర్ మారుతదనమాట. మనకే తెలవకుండా మారుతది. అప్పుడు కొంతమంది మనల్ని ద్వేషిస్తుండొచ్చు కానీ కొంతమంది మన ద్వారా కొంతమంది లాభపడతారు. అరే! వీళ్ళు కరెక్ట్‌గానే చేస్తుండ్రు కదా! వీళ్ళని చూసి మనం కూడా నేర్చుకోవాలని తెలవకుండానే మనం ఒక గ్రేట్ స్పీకర్ లాగా కాకుండా ఎంతో మందికి మనం మాదిరిగా నిలబడతాం. ఇట్లా నిలబడే దాంట్లో టాప్ లెవెల్‌కి పోయినోడు మనకు నూతన నిబంధనలో అనిపిస్తది. ఎంత దగ్గరకి పోయినంటే దేవునికి, నేను యేసయ్యని ఎట్లా ఫాలో అయితున్నా మీరట నన్ను ఫాలో కాండి అని అంటాడు. ఎంత ధైర్యం ఉండాలి అట్లా అనడానికి. ప్రపంచంలో అన్ని వదిలేసుకుంటుంటాడు. ఎంత జ్ఞానం ఉంటది. ధర్మశాస్త్రంలో టాప్ లెవెల్‌లో ఉంటాడు. అప్పుడున్న రాచరికంలో ఆయనకు ఫుల్ అథారిటీ ఉంటది. మంచి బిజినెస్ డేరాలు కుట్టడం అంటే ఏదో ఇప్పుడు మనం చూసుకున్నట్టు కాదు. అప్పుడు హౌసింగ్ అనేది ఉండకపోయేది. ఎవ్వరైనా తిరుగుతా ఉండేది. వలస పోయే పరిస్థితి. ప్రతి ఒక్కడు వాని డేరాలు పెట్టుకొని తిరగాలి. అటువంటి బాగా లాభసాటికరమైన బిజినెస్ చేస్తా ఉండేది పౌలు.
ఇవన్నిటిని వేస్ట్ అనుకోని దేవుని కోసం బ్రతికి లాస్ట్‌కి ఏమంటుండంటే, నేను ఎంత పాటిస్తున్నా అంటే దేవుని దిక్కు చూసుకుంటా. మీరు నన్ను పాటించండి చాలు. దేవుని దూరం పెట్టేసి. అంత కనెక్టివిటీ మనం కూడా డెవలప్ చేసుకోగలిగితే దేవుడు అంటాడనమాట. రేపు జీవ గ్రంథంలో ఉండడమే కాదు, నిత్య రాజ్యంలో ఆయనతోటి వారసులుగా ఉండడానికి ఇటువంటోళ్ళే నాకు అర్హులు అని చెప్తాడనమాట. అందుకే ఈ ప్రపంచము గాని, శరీరము గాని, పరిస్థితులు గాని మనకు ప్రతికూలంగా ఉండడమే మనకు పరీక్ష. అట్లా ఉన్నప్పుడు మనం దేవుని పక్షాన నిలబడడమే దేవుని తట్టు తిరగడం. దేవుడి కొద్ది ఆలోచనను బట్టి దేవునికి మహిమ కలుగుతుంది.